నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. యాదాద్రి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో సీఎం పర్యటన, 1051 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన. బీఆర్ఎస్ పార్టీ దయ్యాల రాజ్య సమితి అంటూ సీఎం విమర్శలు, కొరివి దయ్యాలను తరిమికొట్టే బాధ్యత తనదేనంటూ వ్యాఖ్య. గోదావరి బనకచెర్ల లింకు ప్రాజెక్టును అంగీకరించేది లేదన్న ఉత్తమ్, అబద్దాలతో కాంగ్రెస్ పాలన సాగిస్తుందని హరీష్ రావు ఆగ్రహం. పట్టణాల్లోనూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సర్కార్ దృష్టి, G+3 భవనాలు నిర్మించి పేదలకిస్తామన్న మంత్రి పొంగులేటి. కాళేశ్వరం నిర్మాణంతో తనకు సంబంధం లేదన్న ఈటల, సమాచారమంతా కేసీఆర్, హరీష్ వద్దే ఉన్నట్లు కమిషన్ ముందు వెల్లడి. చినాబ్ రైల్వే వంతెనను జాతికి అంకితం చేసిన ప్రధాని, తొలి రైలు తీగల వంతెన అంజీ కార్డును ప్రారంభించిన మోదీ. వరుసగా మూడోసారి వడ్డీ రేట్లను తగ్గించిన ఆర్బీఐ, రెపో రేటు 5.5% తగ్గింపు. కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇస్తే కేసీఆర్ ఎందుకు ఆగమాగం అవుతున్నారంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ప్రధానిగా పనిచేసిన పివి నరసింహారావు లాంటి వారే విచారణను ఎదుర్కొన్నారంటూ గుర్తు చేశారు. బీఆర్ఎస్ పార్టీ దెయ్యాల రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందిందని ఎద్దేవా చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో అభివృద్ధిని బీఆర్ఎస్, బీజేపీలు ఎందుకు అడ్డుకుంటున్నాయని నిలదీశారు. ఉద్యోగుల డీఏలతో సంతోషంగా ఉంటే బీఆర్ఎస్ నేతలు ఎందుకు విమర్శిస్తున్నారంటూ ముఖ్యమంత్రి ధ్వజమెత్తారు. యాదాద్రి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 1051 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. గంధమల రిజర్వాయర్కు శంకుస్థాపన చేసిన అనంతరం తుర్కపల్లి మండలం తిరుమలాపూర్లో బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇస్తే కేసీఆర్ ఎందుకు ఆగమాగమవుతున్నారంటూ ప్రశ్నించారు. లక్ష్మీ నరసింహస్వామి కాళ్ళ దగ్గర ఈరోజు మనందరం కూర్చున్నాం. ఆ స్వామి సాక్షిగా అభివృద్ధి చేసే శక్తిని ఇవ్వండి. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని, ఆగమైన తెలంగాణను మనం పునర్నిర్మించుకుందాం. ఇవాళ ఒక్క నోటీస్ ఇస్తేనే ఆయన ఆగమాగం అవుతున్నాడు. నెలల కొద్ది జైళ్ళల్లో గడిపిన మేమేమనుకోవాలి? నువ్వు దేవుడువా? నువ్వు మనిషివే కదా. ఆనాడు ప్రధానమంత్రిగా పనిచేసిన పివి నరసింహారావు ఒక సెషన్స్ మేజిస్ట్రేట్ ముందర పోయి చేతులు కట్టుకొని నిలబడ్డాడు కోర్టు నోటీస్ ఇస్తే. మీకెందుకయ్యా అంత బలుపు? మీరు చేసిన తప్పులకి ఇవాళ కమిషన్ నోటీస్ ఇచ్చింది. జవాబు చెప్పాల్సింది పోయి ఎదురుదాడి మా మీద చేస్తున్నారు. నువ్వు మా మీద దాడి చేసుడు కాదు. ఇది కాళేశ్వరం కమిషనా, కాంగ్రెస్ కమిషనా అడుగుడు కాదు. నీ పార్టీలో ఉన్న దయ్యాల గురించి నీ బిడ్డనే చెప్పింది కదా. ఆ దయ్యాలు, కొరివి దయ్యాలు ఎవడో తెలంగాణ ప్రజల్ని ఎట్లా పట్టి పీడిస్తుండ్రో ఇవాళ నీ బిడ్డ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పమని బీఆర్ఎస్ నాయకులను అడుగుతున్నా. ఇప్పటి నుంచి అది దయ్యాల రాజ్య సమితే తప్ప అది భారత రాష్ట్ర సమితి కాదు. అది దయ్యాల పార్టీ అని మన కార్యకర్తలు ఊరూరాలు చెప్పాలి. ఎవడు కనిపించినా ఒకటే చెప్పారు, అరే దయ్యాలు వచ్చినాయి రా భయ అని. ఇంకా వాళ్ళని పేరు పెట్టి పిలువకారు. ఎక్కడ కూడా కనిపిస్తే చాలు దయ్యాలు వస్తున్నాయని ప్రజలకు చెప్పండి. ఎందుకంటే దయ్యాలతో ఉన్న ప్రమాదం తెలంగాణ ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉన్నది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో అభివృద్ధిని బీఆర్ఎస్, బీజేపీలు ఎందుకు అడ్డుకుంటున్నారని సీఎం ప్రశ్నించారు. మూసీ పరివాహక ప్రాంతంలో ఆడపిల్లలకు పెళ్లిళ్లు కావాలంటే ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 10 ఏళ్లలో 20 లక్షల కోట్లు ఖర్చు చేస్తే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదంటూ సీఎం ధ్వజమెత్తారు. సాయుధ రైతాంగ పోరాటాన్ని నిర్మించిన నల్గొండ జిల్లా ఈ రోజు చైతన్యం కోల్పోయింది అనుకుంటున్నారా? లేకపోతే నల్గొండ జిల్లాకు కావాల్సిన ప్రాజెక్టులను సాధించుకోలేరు అనుకుంటున్నారా గత పాలకులు అని చెప్పి నేను సందర్భంగా అడగదలుచుకున్నాను. మిత్రులారా, 10 సంవత్సరాలు 20 లక్షల కోట్లు వాళ్ళ దగ్గరకు వచ్చినాయి. 20 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ జేబుల్లో ఉంటే 2000 కోట్లతోని ఎస్ఎల్బీసీని ఎందుకు పూర్తి చేయలేదో అడగండి. ఇవాళ ఈ ప్రాంతంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు ధర్మారెడ్డి కాలువ కావచ్చు, పిల్లాయిపల్లి కాలువ కావచ్చు, లేకపోతే గంధమల్ల కావచ్చు, ఏ ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదు. 10 ఏళ్లలో
ఇవాళ మనం పూర్తి చెయ్యాలి అనుకుంటే కాళ్ళల్లో కట్టెబెట్టి కింద పడేయాలని చూస్తూ ఇవాళ మీకు ఎందుకు మెడికల్ కాలేజ్ కట్టలేదు? ఇవాళ యాదగిరి గుట్ట మీద కాంట్రాక్టులు ఇచ్చి ఎవరికి మెక్కినరో ఇవాళ మీకు అందరికీ తెలుసు. నేను ఆరోపణలు చేయదలుచుకోలేదు, దేవుడిని వివాదాలకు రాజకీయాలకు లాగదలుచుకోలేదు. కానీ అది ఊరికే పోయిందా? యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దగ్గర జరిగిన అపచారానికి మూల్యం చెల్లించలేదా? మన ప్రభుత్వం ఏర్పడ్డ నాడే బొక్కవోర్ల పడి మక్కెలు ఇరగలేదా? మీకు తెలియదా? చేసిన పాపాలు ఎక్కడికి పోవు, మన ఎంబడే వస్తూనే ఉంటాయి నీడలాక. ఇవాళ పాపాలు చేసింది కాబట్టి మీ పరిస్థితి గట్లయింది. గత ప్రభుత్వ హయాంలో ఏనాడైనా 1వ తేదీన జీతాలు వచ్చాయా అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఉద్యోగులు ప్రకటించిన డీఏలతో సంతోషంగా ఉంటే ఎందుకు విమర్శలు చేస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలను సీఎం నిలదీశారు. నిన్న ప్రభుత్వ ఉద్యోగుల గురించి చర్చించినాం. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరించాలనే ప్రయత్నం చేసినాం. వాళ్ళ డిఏల సంగతి, వాళ్ళ సమస్యల సంగతి మా బట్టి విక్రమార్క గారు, మా నాయకులు శ్రీధర్ బాబు గారు అందరు చర్చించి ఒక కొలిక్కు పట్టుకొచ్చినాం. ఇవాళ మాట్లాడుతున్నాడు వాళ్ళ సమస్యలు మీరు పరిష్కరించలేదని. వాళ్ళందరేమో హర్షం వ్యక్తం చేసింది. ఈ ప్రభుత్వ ఉద్యోగులను కుటుంబ సభ్యులుగా భావించి మా సమస్యలను పరిష్కారానికి ముందుకు వచ్చిండ్రు. మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని. సరే, ఆరోపణలు ప్రత్యారోపణలు పక్కన పెట్టండి. నేను ఇవాళ వేదిక మీద నుంచి 5 లక్షల తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులను అడుగుతున్నా, వాళ్ళ సతీమణులను నేను అడుగుతున్నా. మీ సోదరుడుగా అక్క, అవ్వ, అమ్మ 10 ఏళ్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏనాడైనా 1వ తారీఖు నాడు మీ ఆయన జీతాలు ఖాతాలో పడ్డాయా? నెల జీతం 1వ తారీఖు నాడు వస్తే వచ్చే ఎన్నికల్లో నాకు ఓటెయ్యకండి. నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టినాక ఈ 5 లక్షల ప్రభుత్వ ఉద్యోగస్తులకు 1వ తారీఖు నాడే మొత్తం జీతం మీ ఖాతాలో వేస్తే మీరు అండగా నిలబడండి, ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. నెల ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేనోడు, దివాలా తీసిన దద్దమ్మలాక ఇన్స్టాల్మెంట్ల జీతాలు చెల్లించినోడు ఇవాళ వచ్చి నన్ను ప్రశ్నిస్తాడా? నువ్వా నన్ను అడిగేది? 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని దోసుకొని, రాష్ట్రాన్ని తగలబెట్టి, రావణ కాష్టంగా మార్చి 8 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి రాష్ట్రాన్ని దివాలా తీపించి విద్యార్థులను, రైతులను, ఉద్యమకారులను పొట్టన పెట్టుకొని బంగారు తెలంగాణ ముసుగులో బొందలగడ్డ తెలంగాణ చేసిన దిక్కుమాలిన ప్రతి ఎదవ ఈ రోజు మనల్ని వచ్చి విమర్శిస్తాడా? యాదాద్రిని తిరిగి యాదగిరిగుట్టగా మారుస్తామని చెప్పినట్లే మార్చామని, టీటీడీ బోర్డు మాదిరిగా తెలంగాణలోనూ వైటీడీ ఏర్పాటు చేశామని సీఎం గుర్తు చేశారు. త్వరలో యాదగిరిగుట్ట ఆలయ కమిటీ ఏర్పాటు చేస్తామన్న ఆయన స్థానిక విద్యా సంస్థలను వర్సిటీ స్థాయికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం గ్రామీణ ప్రాంతాల్లో కొలిక్కి వచ్చినందున ఇక పట్టణ ప్రాంతాలపై దృష్టి పెట్టినట్లు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. హైదరాబాద్లో పేదలు నివసిస్తున్న ప్రాంతాల్లో G+3 ఇందిరమ్మ భవనాలు నిర్మించి లబ్ధిదారులకు ఇవ్వనున్నట్లు చెప్పారు. హైదరాబాద్లో 16 మురికివాడలు గుర్తించామని, వరంగల్, నిజామాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ, కరీంనగర్లోనూ ఇదే విధానం అమలు కోసం కార్యాచరణ రూపొందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. సచివాలయంలో ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ వంటి నగరంలో పేదలు నివసిస్తున్న ప్రాంతాలకు దూరంగా ఇల్లు నిర్మించి ఇస్తే జీవనోపాధికి ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశంతో వెళ్లడం లేదన్నారు. గతంలో 42,000 ఇళ్లు నిర్మించగా సుమారు 13,000 మంది మాత్రమే అక్కడ నివసిస్తున్నట్లు క్షేత్రస్థాయి పరిశీలనలో తేలిందన్నారు. అందుకే పేదలు నివసిస్తున్న ప్రాంతాల్లోనే ఇందిరమ్మ ఇల్లు నిర్మించాలని నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. గిరిజనులకు మంజూరు చేసిన 22,016 ఇందిరమ్మ ఇళ్లకు లబ్ధిదారులను గుర్తించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. మంత్రివర్గ సమావేశాల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ప్రతి నెల 2 సార్లు కేబినెట్ సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. విధానపరమైన నిర్ణయాలు సకాలంలో తీసుకుని అవసరమైన మార్పులు చేర్పులు చేసేందుకు వీలుగా 15 రోజులకు ఒకసారి కేబినెట్ సమావేశం జరపనున్నారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులపై క్రమం తప్పకుండా సమీక్షించి లోటుపాట్లు ఉంటే వెంటనే సరిదిద్దేందుకు అవకాశం ఉంటుందని నిన్నటి కేబినెట్ సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. 2 వారాలకు ఒకసారి మంత్రివర్గ సమావేశం ఉండేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రతి నెల మొదటి, 3వ శనివారం రోజున మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని సర్కారు భావిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు 17 సార్లు కేబినెట్ సమావేశాలు జరిగాయి.
కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్లు నిర్మాణంతో తనకేం సంబంధం లేదని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసుల మేరకు విచారణకు హాజరైన ఆయన మంత్రివర్గ ఉపసంఘం సిడబ్ల్యూసీ రిపోర్టు, సాంకేతిక నిపుణుల సూచన మేరకే కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్ జరిగిందని తెలిపారు. నిధుల కొరతను దృష్టిలో ఉంచుకుని రుణాల కోసం కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు చేశారన్న ఈటల ఆ తర్వాత ఆర్థిక శాఖకు ఆనకట్టల నిర్మాణంతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలు చేయకుండా కాళేశ్వరం సహా అన్ని కమిషన్ల రిపోర్టులు బయటపెట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాళేశ్వరం ఆనకట్టలపై విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నాటి ప్రభుత్వ పెద్దల విచారణను ప్రారంభించింది. కేసీఆర్ హయాంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన ఎంపీ ఈటల రాజేందర్ కమిషన్ ముందు హాజరయ్యారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించిన విషయాలు, ప్రాజెక్టు రీఇంజనీరింగ్, విధానపర నిర్ణయాలు, ఆర్థిక అంశాలపై విచారణ చేశారు. మొదట జస్టిస్ పీసీ ఘోష్ ముందు హాజరైన ఈటల రాజేందర్ కాళేశ్వరం ప్రాజెక్టు, ఆనకట్టలు, సంబంధిత అంశాలను వివరించారు. ఆ తర్వాత ఓపెన్ కోర్టులో 113వ సాక్షిగా ఈటల రాజేందర్ను జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించారు. కేంద్ర జలసంఘం, మహారాష్ట్ర అభ్యంతరాలు, తమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత అంశాలను దృష్టిలో పెట్టుకుని ప్రాణహిత చేవెళ్లకు బదులుగా రీఇంజనీరింగ్ చేయాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించిందని ఈటల తెలిపారు. ఆనాడు తుమ్మిడిహట్టి దగ్గర 152 ఫీట్లు బరాజ్ కట్టాలి, నీళ్ళని డైవర్ట్ చేయాలి, లిఫ్ట్ పెట్టి ఎల్లంపల్లికి తీసుకురావాలని చెప్పి ప్రపోజల్స్ ఉండే. కానీ ఆనాడు మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరాలు చెప్పడం వల్ల ఆనాడు మహారాష్ట్ర భూములు ములుగుతైన నెపంతో ఆనాడు శాంక్చురీ పార్క్ ఉందని చెప్పి ఆనాడు 152 మీటర్ల నుంచి 140 మీటర్లు తగ్గించాలన్నప్పుడు తెలంగాణ అవసరాలకు ఆనాడు ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులకి 16,50,000 ఎకరాల నీళ్లు కావాలని, 10 టీఎంసీల నీళ్లు రూరల్ ఏరియాకు తాగినీళ్ల కోసం కావాలని, 30 టీఎంసీల నీళ్లు హైదరాబాద్ కావాలని, 15 టీఎంసీల నీళ్లు ఇండస్ట్రీస్ కావాలని చెప్పి అయితే కోరిండ్రో అవి ఫుల్ఫిల్ కావు అని చెప్పి సిడబ్ల్యూసీ రిపోర్టు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రిపోర్టు వచ్చినప్పుడు కేసీఆర్ గారు అన్నాడు ముఖ్యమంత్రిగా ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసిండ్రు. హరీష్ రావు గారి నాయకత్వంలో మంత్రివర్గ ఉపసంఘం వేసిండ్రు. మంత్రివర్గ ఉపసంఘం సిడబ్ల్యూసీ రిపోర్ట్లు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ప్రతిపాదనలు, వాళ్ళ అవసరాలన్నీ కూడా మా ముందుకు పెట్టినప్పుడు మేమన్నాం, ఒకవేళ కనుక ఈ తుమ్మిడిహట్టి, చేవెళ్ళ మన అవసరాలని తీర్చకపోతే మరో ప్రత్యామ్నాయ మార్గాన్ని అన్వేషించమని చెప్పినప్పుడు వారు అనేక రకాల సర్వేలు చేసి, అది టెక్నికల్ వాళ్ళు కాబట్టి ఇవాళ మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం ప్రాజెక్టులకి వాళ్ళు ప్రపోజ్ చేశారు. ప్రాణహిత చేవెళ్ల అంచనా వ్యయం 38,000 కోట్లయితే కాళేశ్వరం ప్రాజెక్టు మొదటి అంచనా 63,000 కోట్లని తెలిపారు. తమ ప్రాంతాలకు కూడా నీరివ్వాలంటూ రైతుల నుంచి వచ్చిన డిమాండ్లను దృష్టిలో పెట్టుకుని కొన్ని పనులను అదనంగా చేర్చడంతో వ్యయం 80 నుంచి 85,000 కోట్లకు పెరిగిందని, ఆ తర్వాత ఎంతకు చేరిందో తనకు తెలియదని రాజేందర్ పేర్కొన్నారు. నిధుల కొరతను దృష్టిలో ఉంచుకుని రుణాలు, పనుల వేగవంతం కోసం కాళేశ్వరం కార్పొరేషన్ పేరిట స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేశారని, ప్రభుత్వం దానికి గ్యారంటీ ఇచ్చిందని చెప్పారు. ఆ కార్పొరేషన్ కు ఆర్థిక శాఖకు సంబంధం ఉండదని, పూర్తిగా నీటిపారుదల శాఖనే చూసుకుంటుందని ఆయన వివరించారు. మీరు ఆర్థిక మంత్రిగా ఉన్నారు కదా, ఈ డిజైన్లతో, ఈ కన్స్ట్రక్షన్ తో, ఈ టెక్నికల్ ఆస్పెక్ట్ తో మీకు సంబంధం ఉందా అని చెప్పి అడిగినారు. మాకు ఏమీ సంబంధం ఉండదు. రెండో ప్రశ్న, వాళ్ళని కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం ఒక కార్పొరేషన్ పెట్టిండ్రో, ఆ కార్పొరేషన్ రుణాల మీద మీకైనా అధికారం ఉందని అడిగిండ్రు. కానీ కార్పొరేషన్ మీద ఆర్థిక డిపార్ట్మెంట్ కి, ఆర్థిక మంత్రికి ఏం సంబంధం లేదు. వాళ్ళు ఆనాడు ప్రాజెక్ట్ రిపోర్టు బ్యాంకులకు సబ్మిట్ చేసిండ్రు, డబ్బులు తెచ్చుకున్నారు, వాళ్లే ఖర్చు పెట్టుకున్న తప్ప మాకు సంబంధం లేదు. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కు తోడుగా అనుబంధంగా వాళ్ళ దగ్గరనే ఒక అకౌంట్ డిపార్ట్మెంట్ ఉంటుంది, దానికి ఒక ఆడిట్ డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది. ఆ బిల్లులు మంచా చెడా, పనులు అయినాయా కాలేదా, క్వాంటిటీ ఉందా లేదా, క్వాలిటీ ఉందా లేదా, ఇవన్నీ చెక్ చేసుకోవాల్సింది ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుండి వాళ్ళ అకౌంట్ సెక్షన్, ఆ తదుపరి ఆడిట్ సెక్షన్ మా దగ్గరికి వస్తుంది. కాళేశ్వరం కార్పొరేషన్ కింద ఏ డబ్బులైతే ఉండనో వాళ్ళే నేరుగా పే చేసుకున్న మాకు సంబంధం లేదు. బడ్జెట్ అలొకేటెడ్ డబ్బు అయితే ఉందో మా దగ్గర అలొకేటెడ్ డబ్బు ఉంటే తప్పకుండా దాని ప్రకారం బిల్లు పే చేస్తాం తప్ప దాని వాల్యూస్ తో గానీ వాటితో మాకేం సంబంధం లేదని చెప్పి కరాఖండిగా చెప్పడం జరిగింది. పారిశ్రామిక అవసరాలు, తాగునీటికి వినియోగించే నీరు, ఇతరత్రాల ద్వారా వచ్చే ఆదాయంతో రుణాలు చెల్లించాలని డిపిఆర్లో ఉన్నప్పటికీ అలా జరగలేదని ఈటెల రాజేందర్ తెలిపారు.
ఆనకట్టల నిర్మాణానికి బడ్జెటేతర నిధులను ఉపయోగించారా అన్న కమిషన్ ప్రశ్నకు సమాధానంగా అన్ని అంశాలను కార్పొరేషన్ చూసుకుందని చెప్పినట్లు తెలిపారు. కాళేశ్వరం తన మానసిక పుత్రిక అని కేసీఆర్ ఎన్నోసార్లు చెప్పారన్న ఈటెల రాజేందర్ కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలు చేయడం కాకుండా అన్ని నివేదికలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. అంతర్రాష్ట్ర జల విధానానికి విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన గోదావరి బనకచెర్ల లింకు ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. జీఆర్ఎంబీ, సిడబ్ల్యూసీ, అపెక్స్ కౌన్సిల్ నిబంధనలకు బనకచెర్ల విరుద్ధమన్న మంత్రి తెలంగాణకు అన్యాయం జరిగితే ఎంతవరకైనా పోరాడతామని స్పష్టం చేశారు. తెలంగాణ నీటి హక్కుల కోసం రాజీ లేని పోరాటం చేస్తామన్నారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశామన్న ఉత్తమ్ చట్ట ప్రకారమే ముందుకు వెళ్తామని జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ చెప్పినట్లు తెలిపారు. కేంద్రం చట్టవిరుద్ధంగా ఏపీకి సహకరిస్తుందని అనుకోవడం లేదన్న ఉత్తమ్ ఈ విషయంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లు కేంద్రాన్ని ఒప్పించాలని సూచించారు. కృష్ణాలో రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే 10 ఏళ్లు బీఆర్ఎస్ ఏపీకి సహకరించిందని ఆరోపించిన మంత్రి కాళేశ్వరంలో వృధా ఖర్చును చేయకుంటే కృష్ణా ప్రాజెక్టులన్నీ పూర్తి అయ్యేవని అన్నారు. 512 టీఎంసీలు ఏపీకి, 299 టీఎంసీలు తెలంగాణకని సంతకం పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. కేబినెట్ సమావేశంలో బనకచెర్లపై ఎందుకు చర్చించలేదని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. కీలకమైన అంశంపై ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ నిలదీశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో మీడియాతో మాట్లాడిన హరీష్ ఈ ఏడాది 65 టీఎంసీల కృష్ణా జలాలను వినియోగించుకోకుండా ఆంధ్రప్రదేశ్కు వదిలేశారంటూ దుయ్యబట్టారు. కాళేశ్వరం కుప్పకూలిందని చెప్పే రేవంత్ రెడ్డి కాళేశ్వరంలో భాగంగా ఉన్న గంధమల రిజర్వాయర్కు ముఖ్యమంత్రి ఎలా శంకుస్థాపన చేశారంటూ హరీష్ ప్రశ్నించారు. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి జమ్మూ కశ్మీర్లో పర్యటించిన ప్రధాని మోదీ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చినాబ్ రైల్వే వంతెనను జాతికి అంకితం చేశారు. దేశంలో తొలి రైలు తీగల వంతెన అంజీకాడ్ బ్రిడ్జిను ప్రారంభించారు. అనంతరం కట్రా శ్రీనగర్ వందే భారత్ రైలుకు పచ్చజెండా ఊపారు. జమ్మూ కశ్మీర్లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ 46,000 కోట్ల విలువైన అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. తొలుత ఉధంపూర్లోని వైమానిక స్థావరంలో దిగిన ప్రధాని మోదీ అక్కడి నుంచి హెలికాప్టర్లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన చినాబ్ బ్రిడ్జ్ వద్దకు చేరుకున్నారు. వ్యూ పాయింట్ నుంచి ఉక్కు వంతెనను పరిశీలించారు. తర్వాత ప్రాజెక్టుకు సంబంధించిన విశేషాలను అధికారులు ఫోటో ప్రెజెంటేషన్ ద్వారా మోదీకి వివరించారు. ఈ కార్యక్రమంలో జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పాల్గొన్నారు. ఐకానిక్ బ్రిడ్జ్ వద్ద ఏర్పాటు చేసిన రైల్వే మ్యూజియంను ప్రధాని సందర్శించారు. ఉధంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్టు నిర్మాణంలో పాలుపంచుకున్న ఇంజనీర్లు, కార్మికులతో ముచ్చటించారు. తర్వాత 1,486 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన చినాబ్ రైల్వే వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను చేతబూని వంతెనపై కాసేపు నడిచారు. చినాబ్ రైల్వే వంతెనను జాతికి అంకితం చేసిన తర్వాత ప్రధాని మోదీ రైలులో ప్రయాణించి అంజీకాడ్ తీగల రైల్వే వంతెన వద్దకు చేరుకున్నారు. దేశంలో నిర్మించిన తొలి తీగల రైల్వే వంతెనను జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో కలిసి ప్రారంభించారు. తర్వాత వంతెనపై నడుస్తూ తీగల వంతెనను ఆసక్తిగా తిలకించారు. అనంతరం కట్రా చేరుకున్న ప్రధాని మోదీ కట్రా శ్రీనగర్ వందే భారత్ రైలును పచ్చజెండా ఊపి ప్రారంభించారు. అందులో ఉన్న పిల్లలతో కాసేపు సరదాగా ముచ్చటించారు. లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్ తో మాట్లాడి రైలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. నూతన వందే భారత్ సర్వీస్ ద్వారా కట్రా శ్రీనగర్ మధ్య ప్రయాణ సమయం 3 గంటలు తగ్గనుందని రైల్వే శాఖ పేర్కొంది. మరోవైపు కట్రా శ్రీనగర్ మధ్య నడిచే వందే భారత్ రైలును ప్రత్యేకంగా రూపొందించారు. కశ్మీర్ లోయలోని అతి శీతల వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా ఈ వందే భారత్ రైలును రూపొందించారు. నీరు గడ్డకట్టకుండా ఉంచేలా అత్యాధునిక హీటింగ్ వ్యవస్థలను ఇందులో ఏర్పాటు చేశారు.
ప్రారంభించిన కట్రా శ్రీనగర్ వందే భారత్ రైలు చినాబ్ అంజీకాడ్ తీగల వంతెన గుండా ప్రయాణించింది. మధ్యలో రియాసీ జిల్లాలో నిర్మించిన ఓ సొరంగంతో పాటు T-33 అనే టన్నెల్ను దాటింది. అందుకు సంబంధించిన వీడియోలను రైల్వే శాఖ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసింది. వందే భారత్ రైలులో సైన్యం, వాయుసేనకు చెందిన సిబ్బందితో పాటు ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ప్రయాణించారు. కట్రా శ్రీనగర్ రైలులో చైర్ కారుతో పాటు ఎగ్జిక్యూటివ్ క్లాస్ తరగతులు ఉన్నాయని ఉత్తర రైల్వే విభాగం తెలిపింది. ఎగ్జిక్యూటివ్ క్లాస్ కు $1320, చైర్ కారుకు $715గా టికెట్ ధర నిర్ణయించారు. కశ్మీర్ పర్యాటకానికి ఉధంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్ట్ ఒక గేమ్ చేంజర్ గా మారనుందని నిపుణులు అంటున్నారు. ఏడాది పొడవునా సైనికులు వస్తు రవాణాకు ఆటంకాలు ఉండవని చెబుతున్నారు. కశ్మీర్ లోయలో యాపిళ్లు పండించే రైతులు ఒక రోజు వ్యవధిలోనే తమ ఉత్పత్తులను ఢిల్లీకి చేరవేసే వీలు ఉంటుందని అంటున్నారు. భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో 4వ స్థానానికి చేరిన వేళ దేశ వృద్ధికి మరింత ఊతమిచ్చే దిశలో భారత రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ కీలక నిర్ణయాలు తీసుకుంది. వరుసగా మూడోసారి వడ్డీ రేట్లను తగ్గించిన ఆర్బీఐ బ్యాంకులకు మరిన్ని నిధులు అందుబాటులోకి తెచ్చే దిశలో నగదు నిల్వల నిష్పత్తి CRR 1% తగ్గించింది. ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్లో రెపో రేటును 25 బేసిస్ పాయింట్ల చొప్పున తగ్గించిన ఆర్బీఐ ఇప్పుడు మరో 50 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఈ మేరకు రెపో రేటు 5.5% తగ్గింది. ఈ తగ్గింపుతో గృహ, వాహన, వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉంది. ఈ మేరకు ద్రవ్య పరపతి విధాన కమిటీ నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ భారత్ వేగంగా వృద్ధి చెందుతోందని మల్హోత్రా తెలిపారు. పెట్టుబడిదారులకు అపార అవకాశాలు కల్పిస్తోందని వివరించారు. ఇది దృష్టిలో పెట్టుకుని వేర్వేరు బ్యాంకులు ఆర్బీఐ వద్ద ఉంచాల్సిన నగదు నిల్వల నిష్పత్తిని 1% తగ్గించడం ద్వారా మార్కెట్లో నగదు లభ్యతను పెంచేందుకు చర్యలు చేపట్టినట్టు సంజయ్ మల్హోత్రా తెలిపారు. ఈ తగ్గింపుతో వేర్వేరు బ్యాంకులకు 2.5 లక్షల కోట్లు వాటికి అందుబాటులోకి రానుండగా ఆ మొత్తాలను రుణ వితరణ చేసే అవకాశం ఏర్పడుతుంది. 2025-26 ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 6.5% నమోదవుతుందని అంచనా వేసిన ఆర్బీఐ ఆహార పదార్థాల ధరలు తగ్గుతున్నందున ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్యోల్బణం అంచనాలను 4 నుంచి 3.7% తగ్గిస్తున్నట్టు తెలిపింది.